నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ పర్యటనలు రాజకీయంగానే కాదు, భద్రతా పరంగానూ చర్చకు దారితీస్తున్నాయి. జగన్కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదంటూ వైసీపీ కేంద్రాన్ని ఆశ్రయిస్తోంది. మరోవైపు జగన్ పర్యటనల సందర్భంగా భారీ జన సమీకరణ, పార్టీ శ్రేణుల అత్యుత్సాహమే సమస్యలకు కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. భద్రత పేరుతో పొలిటికల్ మైలేజ్ పొందుతున్నారా అనే సందేహం కూడా కలుగుతోంది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గురునాథన్ గారు, నమస్తే అండి. వైసీపీ అధికార ప్రతినిధి కార్మంచి రమేష్ గారు, నమస్తే సార్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్ షేక్ బాజీ గారు, నమస్తే అండి. మరి కాసేపట్లో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణా నీల్ గారు కూడా జాయిన్ అవుతారు. వెల్కమ్ ఆల్. రమేష్ గారు, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. దెర్ ఇస్ ఎ బిగ్ పాజ్, మధ్యలో చాలా గ్యాప్ వచ్చినట్టుంది. సార్, నా వాయిస్ వినపడుతుందా రమేష్ గారు? చాలా స్లోగా ఉంది సార్, చాలా స్లోగా. ఓకే ఓకే, సో హోప్ యు ఆర్ డూయింగ్ వెల్, యు ఆర్ డూయింగ్ గుడ్. ఎస్ సార్, ఐఎమ్ డూయింగ్ వెల్. రైట్ రైట్, ఓకే. కమింగ్ టు ద పాయింట్ సబ్జెక్ట్. ఇప్పుడు సెంటర్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భద్రతా లోపం అనేది వాంటెడ్గా గవర్నమెంట్ క్రియేట్ చేసి ఆ రకంగా వైసీపీ మోస్ట్ ఇండిసిప్లిన్డ్ పార్టీ, లేదంటే కనుక కావాలని అలాగూ ఒక డిస్టర్బెన్స్ కానీ లేదంటే కనుక ఇవి క్రియేట్ అయ్యే విధంగా ఒక అవకాశాన్ని కల్పించి పొలిటికల్గా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ, ఆ రకమైన తక్కువ భద్రత ఇవ్వడం ద్వారా లేకపోతే అరకొర భద్రత ఇవ్వడం ద్వారా ఏమైనా ఆ రకమైనటువంటి పథకరచన చేస్తుందనేది మీ పొలిటికల్ స్ట్రాటజీనా, లేదంటే నిజంగానే ఆయన భద్రత పట్ల మీకు నిజంగానే ఒక కన్సర్న్ ఉందా? ఈరోజు ఏకంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడాన్ని. రెండో పాయింట్, ఆర్ యూ కంప్లైనింగ్ హియర్ ఆర్ మీరేమన్నా వారిని రిక్వెస్ట్ చేస్తున్నారా? స్టేట్ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి సెంట్రల్ ఫోర్సెస్, సెంట్రల్ యొక్క ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారా? లేదంటే కనుక మీరు సెంటర్గా స్టేట్ని డైరెక్ట్ చేయండి, హోమ్ మినిస్ట్రీ మీ కింద ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ని డైరెక్ట్ చేయండి అని చెప్పేసి ఆ రకంగా రిప్రజెంటేషన్ ఇస్తున్నారా? 3 పాయింట్స్ సార్. సభ్యులకు అలాగే 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా సరే ముందుకు వెళ్ళాలి. అలా ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఈ విషయంలో ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదు. ప్రతి పార్టీకి నాయకులు ఉంటారు. ఆ పార్టీ నాయకుల యొక్క భద్రతను చూడవలసిన బాధ్యత అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళది. ఖచ్చితంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీ యొక్క నాయకుడి భద్రత కూడా చూసుకోవాలని జాగ్రత్తగా వాళ్ళ యొక్క భద్రతను ఇచ్చేసుకోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని. కానీ ఈ రోజున ప్రతిపక్ష నాయకుడి భద్రతను గాలికి వదిలేసి ఎటువంటి భద్రతను కూడా సరిగ్గా కల్పించకుండా ప్రతిపక్ష నాయకుడికి రేపొద్దున ప్రజల్లోకి వెళ్తుంటే, ఇప్పుడు గతం నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడల్లా కూడా భద్రత కల్పించలేకుండా అక్కడ ఏమన్నా తొక్కేసలాట జరిగినా లేకపోతే ఏదన్నా జరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసివేసే విధంగా వాళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడం లేదనేది మనం ఎన్నో సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చూస్తున్నాం. ముఖ్యంగా గతంలో అనంతపురం రాప్తాడు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఈ రకంగానే భద్రత కల్పించకపోతే ఆ రోజున హెలికాప్టర్ దగ్గరికి జనం అందరూ వెళ్ళిపోయి అక్కడ ఆ రోజున హెలికాప్టర్ను కూడా పాడు చేసిన పరిస్థితులను కూడా మనం చూసాం. ఆ తర్వాత అనేక సంఘటనలు, రోప్ పార్టీలు కానీ లేకపోవడం, సరైన సెక్యూరిటీ అరేంజ్ చేయకపోవడం, ఇలాంటివి చాలాసార్లు జరిగినాయి. ఆ తర్వాత మొన్న భీమవరంలో మీరు అందరూ చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదకి వెళ్ళేటప్పుడు ఒక అతను ఎవరో కాలు పుచ్చుకొని లాగుతున్నాడు. అంటే వేదిక మీదకి వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాలు పుచ్చుకొని లాగేంత
భద్రత కూడా కల్పించలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది ఆ రోజునే అందరం చూడటం జరిగింది. ఆ తర్వాత శ్రీకాకుళం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. శ్రీకాకుళం పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట సరైన భద్రత పోలీసు వలయం కానీ లేదా రోప్ పార్టీ కానీ ఎక్కడా కూడా సరైన భద్రత కల్పించలేదనేది అందరం చూసాం. ఇక మొన్న జరిగిన దేవరాపల్లి పర్యటన, ఈ కాన్స్టిట్యున్సీ నా సొంత కాన్స్టిట్యున్సీ గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు మన పొగాకు రైతుల కోసం పర్యటన చేయడం జరిగింది. ఆ పర్యటనలో ముందు రోజు నైటు ఇక్కడ ఎస్పీ నరసింహ కిషోర్ గారు ఇక్కడ లోకల్ పోలీస్ యొక్క రిక్వెస్ట్ మీద 350 మంది పోలీసుల్ని అలాట్ చేయడం జరిగింది. అలాట్ చేశారు. ఆ పోలీసులందరూ కూడా దేవరపల్లి రావడం జరిగింది. వాళ్ళందరికీ డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత హెలిప్యాడ్లో సుమారు 150 మంది పోలీసుల్ని హెలిప్యాడ్, ఎందుకంటే రోడ్డుకి పక్కనే ఏదైతే రోడ్ షో ఉందో ఆ రోడ్ షోకి పక్కనే హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో జనమందరూ కూడా హెలిప్యాడ్కి రోడ్డుకి గ్యాప్ ఉండదు కాబట్టి ప్రొటెక్షన్ సుమారు 150 మంది పోలీసులను హెలిప్యాడ్ దగ్గరే కూడా ఇస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా రమేష్ గారు అక్కడ చెప్పడం. రమేష్ గారు మీరు రోడ్ షో అన్నారు. రోడ్ షో అనేది కూడా పర్యటనలో భాగమా? అంటే పొగాకు రైతుల్ని పరామర్శించడంలో భాగంగా రోడ్ షో కూడా ఉందా అఫీషియల్ గా? మీరు రోడ్ షో అని చెప్పేసి చెప్తున్నారు. అవును సార్, ఇప్పుడు హెలిప్యాడ్ నుంచి టొబాకో పోర్ట్ వరకు వెళ్లే వరకు రోడ్ షో ఉందండి. క్లియర్ గా పర్మిషన్ దాంట్లో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది, హెలిప్యాడ్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందండి టొబాకో పోర్టుకి. ఈ 2 కిలోమీటర్స్ లో రోడ్ షో ఉందని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా తెలియజేయడం జరిగింది. హెలిప్యాడ్ దగ్గర, ఎందుకంటే రోడ్డుకిను హెలిప్యాడ్ పక్కనే ఉంటాయి. సో అక్కడ పోలీసులు కూడా ఇప్పుడు మొదట పోలీసులను పూర్తి స్థాయిలో అరేంజ్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత స్టేట్ నుంచి డీజీపీ గారి దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టోటల్ పోలీసులు ఇక్కడ అలాట్ చేసిన పోలీసులందరినీ కూడా వెనక్కి తీసుకున్నారు. పోలీసులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే నా సొంత కాన్స్టిట్యున్సీ, అక్కడ నేను మండలంలో అప్పుడంతా కూడా ప్రోగ్రాంలో నేను ఉన్నాను కాబట్టి వచ్చిన పోలీసులందరూ కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం మేము చూసాం కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భద్రత మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కన్సర్న్ ఉండుంటే అలాట్ చేసిన ఒక్క నిమిషం మీరు మీ ఓన్ కాన్స్టిట్యున్సీ అంటున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు పర్మిషన్ దగ్గర నుంచి కూడా అక్కడ జన సమీకరణ ఒకవేళ అట్లాంటి కార్యక్రమం ఉంటే అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు. చూసినప్పుడు రోడ్ షోలో వెహికల్స్ ఇన్ని వెహికల్స్ ఉంటాయని చెప్పేసి మీరు ఏమైనా మెన్షన్ చేయడం జరిగిందా? అవి ఒకవేళ మెన్షన్ చేస్తే హౌ మెనీ నంబర్ ఆఫ్ వెహికల్స్ దే హ్యావ్ గివెన్ ద పర్మిషన్ ఫర్? సెకండ్ థింగ్, ఇక ఎలాగో మనుషులు లేదంటే కనుక ఎంతమంది వస్తారు అనే దానికి లిమిట్ అనేది ఎప్పుడో అది క్రాస్ అయిపోయింది కాబట్టి అది ఎవరి చేతుల్లో ఉండేది కాదు, కాసి పక్కన పెడదాము. వాట్ అబౌట్ వెహికల్స్ అండ్ వెహికల్ డీటెయిల్స్, వెహికల్ నంబర్స్తో సహా? సార్ ఇప్పుడు ఎస్పీ గారు అక్కడ విజిట్కి వచ్చినప్పుడు కూడా ఇన్ని వెహికల్స్ ఉండాలి, ఇన్నే పర్మిషన్ అని చెప్పి ఎక్కడ ఏమీ చెప్పలా. క్లియర్గా వాళ్ళు వెహికల్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ పార్కింగ్ ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళు చూపించడం జరిగింది. అక్కడే వెహికల్స్ పార్కింగ్ పెట్టాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో కూడా నాకు తెలిసినంత వరకు 15-20 వెహికల్స్ మించి లేవు. ఎందుకంటే పార్కింగ్ అంతా కూడా బయట ఇవ్వడం జరిగింది. ఇవేంటి మోటార్ సైకిల్స్ కూడా బయట ఇవ్వడం జరిగింది. మోటార్ సైకిల్స్ కానీ కార్స్ కానీ ఓన్లీ ఒక విఐపీస్ కార్స్, వాళ్ళతో వచ్చిన కార్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఫాలో అయినాయి. సో అక్కడ వెహికల్స్ పర్మిషన్ ఎన్ని రావాలి ఏంటి అనేది వాళ్ళు అడగలా, మేము చెప్పలా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్లియర్గా వాళ్ళు క్రౌడ్ వస్తారు అనేది, ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన జరిగినా క్రౌడ్ విపరీతంగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం అత్యధికంగా వస్తారనేది వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ లోకల్ పోలీస్ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి క్రౌడ్ ఎక్కువ వస్తారు, మాకు పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఇవ్వాలని చెప్పి లోకల్ పోలీస్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎస్పీ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్ పోలీసు, జిల్లా పోలీస్ యంత్రాంగం వరకు వాళ్ళ పని వాళ్ళు చేశారు. కానీ ఆ తర్వాత రాత్రి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ తర్వాత, ఎందుకంటే లోకల్ పోలీస్ కానీ వాళ్ళు కానీ ఆ తర్వాత అందరితో చెప్తారు కదా, మీరు ఇంతమందిని అలాట్ చేశారు మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకున్నారంటే మాకు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని చెప్తారు కదా. ఆటోమేటిక్గా పోలీసులందరినీ వెనక్కి తీసుకున్నారు. హెలీప్యాడ్ దగ్గర ఎవరు కూడా పోలీసులు, మీరు చూడండి హెలీప్యాడ్ విజువల్స్ లో మీరు చూడండి, హెలీప్యాడ్ చుట్టూతా
ఎక్కడా కూడా పోలీసులు లేరు. మరి ఆ హెలీప్యాడ్ చుట్టూతోనే సుమారు 15,000 నుంచి 20,000 మంది జనం నిలబడి ఉన్నప్పుడు పోలీసులు అనే వాళ్ళు ఎవరూ లేనప్పుడు కంట్రోలింగ్ ఎలాగ జరుగుతుందండి? ఇప్పుడు మా మా వాలంటీర్స్ ఉన్నారు. మా వాలంటీర్స్ అందరూ కూడా ఎంత కంట్రోల్ చేసినా సరే పోలీస్ కంట్రోలింగ్ వేరు, వాలంటీర్స్ కంట్రోలింగ్ వేరు. పోలీసులు మీరు క్లియర్గా విజువల్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. ఎక్కడా కూడా పోలీసులు హెలిప్యాడ్ చుట్టూతా లేరు. లేకపోవడం కారణంగానే వాళ్ళందరూ కూడా బ్యారికేడ్స్ని తోసుకుని డైరెక్ట్ హెలికాప్టర్ దగ్గరికి రావడం జరిగింది. ఆ హెలికాప్టర్ దగ్గరికి వచ్చేసి రకరకాలుగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మీద ఉన్న అభిమానంతో కలవడానికి ప్రయత్నం చేయడం, ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకోవడం, రకరకాలుగా వాళ్ళందరూ కూడా అభిమానులు ఆయన మీద రావడం జరిగింది. అక్కడి నుంచి వెంటనే రోడ్ షో మొదలుపెట్టడం జరిగింది. ఆ రోడ్ షోలో కూడా ఎక్కడా కూడా ఈ జనాల్ని జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ దగ్గరికి రాకుండా ఉండడం కోసం రోప్ పార్టీ అనేది ఎక్కడా లేదు. చూడండి మీరు, ఇప్పుడు Z+ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా రోప్ పార్టీ కానీ పోలీస్ ప్రొటెక్షన్ కానీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం తీసివేయడం అనేది ఎంతవరకు సమంజసం అండి? ఈ రోజున ఈ ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు, రేపొద్దున మా ప్రభుత్వం రావచ్చు. ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ ఆల్రెడీ భద్రత ఉన్నప్పుడు ఇప్పుడు మీరు కొత్తగా సెంటర్ని ఏం భద్రత కల్పించమని మీ డిమాండ్, లేకపోతే మీ కంప్లైంట్ ఒకటి. రెండో పాయింట్ వచ్చేసి ఇప్పుడు పోలీసులు తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడితే పార్టీ పరంగా మనకు కొంత ఒక డిసిప్లినరీ మ్యాటర్ ఒకటి ఉంటుంది కదండి. అంటే కార్యకర్తలకి మీరు పిలిపివ్వటమో లేదంటే పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడన్నా పిలిపించినటువంటి పరిస్థితి ఇప్పుడన్నా చూసామండి. ఇంకా ఎంతసేపు కూడా ఎంకరేజ్ చేసేటట్టుగా, ఒక నిమిషం ఆగండి, అక్కడ అసలు భద్రత ఇప్పుడు ఎవరికి కావాలి? రప్ప అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకుంటూ జగన్ 2.0 లోడింగు 2029 ఇక రాగానే ఒక్కొక్కళ్ళని పొట్టేళ్ళు తలలు ఇట్లాంటి భాష మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంకరేజింగ్గా మాట్లాడుతుంటే ఆయన మరి భద్రత అనే ఇప్పుడు ఆ భావన ఎవరికి భద్రత కల్పించాలి? పబ్లిక్గా, లేదంటే కనుక ఇంకా మాట్లాడితే పోలీసు అధికారులు లేడీస్ కనుక ఉంటే మీరు నలిగిపోతారు, మీరు ఇంతమంది మధ్యలో ఉంటే కనుక మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి లేడీ పోలీస్ ఎస్ఐలను కూడా పక్క పంపించేస్తున్నారే. ఆఖరికి ఇప్పుడు మగ పోలీసు వాళ్ళు కూడా ఏమైనా భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మరి ఆ రకమైన కొంత డిసిప్లిన్ అనేది ఉండాలి కదా మన కార్యకర్తలకి. సురేష్ గారు, ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ రేపొద్దున ఇంతమందిని గ్యాదర్ అవుతున్నారు, లేదు ఇంతమంది మొబిలైజ్ అవుతున్నారు, లేదు పార్టీ పరంగా వీళ్ళు ఇంతమందిని మొబిలైజ్ చేస్తున్నారు, సో మీరు ఈ రకంగా భద్రత కల్పించాలి అనేది ముందుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఖచ్చితంగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి చెబుతుంది. చెప్పకుండా ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు. మరి వీళ్ళు ముందస్తు భద్రత మీద సమీక్ష చేసి ఆ సమీక్షలో మనం ఇంతమంది పోలీసులను అలాట్ చేసుకోవాలని చెప్పి అంతమంది పోలీసులను ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. అలాట్ చేసిన తర్వాత ఎందుకు వెనక తీసుకున్నారు? దానికి సమాధానం ఎందుకు చెప్పదు? ఈ రోజుకి కూడా క్లియర్గా ఆ రోజునే మా నాయకులందరూ కూడా అడగడం జరిగింది, మీరు అలాట్ చేసిన పోలీసు భద్రతను వెనక్కి ఎందుకు తీసుకున్నారు, ఏం చేద్దామని చెప్పి ఈ రకంగా మీరు నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆ రోజునే రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు మీరు అడుగుతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని మీరు ఏమడిగారు అని చెప్పి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తి పర్యటనలోకి వెళుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ భద్రతా ప్రమాణాలను అయితే సూచిస్తుందో ఆ భద్రతా ప్రమాణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించి ఆ రకంగా పర్యటనలు చేసే విధంగా నిర్ణయం స్టేట్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి అమిత్ షా గారిని కోరడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ 26 నెలల్లో 1-2 ఇన్సిడెంట్లు కాదు. మీరు చెబుతున్నారు, మీరు పార్టీ నుంచి కూడా పిలుపు ఇవ్వాలి కదా, ఈ రకంగా ప్రవర్తించొద్దు రప్ప ఇవి అని చెప్పి. రప్ప ప్లే కార్డు పట్టుకున్నది గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అతనికి తెలుగుదేశం సభ్యత్వం ఉందనేది క్లియర్ గా ఆ రోజే నిరూపణ అయింది. మేము ఎక్కడా కూడా మా పార్టీ వాళ్ళు రప్ప ప్లే కార్డు లాంగ్వేజ్ మారింది కానీ ప్లకార్డుల్లో లాంగ్వేజ్ కొద్ది మారింది కానీ ఆ పదజాలం అంతా అటు ఆ రకమైన పదజాలమే కదా. నేనేమంటున్నానంటే ప్రతి పార్టీకి నాకు తెలిసినంత వరకు మా కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ మావి ఏ పార్టీ అయినా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు అది కాంగ్రెస్ అవ్వచ్చు, కమ్యూనిస్టులు అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు,
బీజేపీ అవ్వచ్చు, కొంత వారి కార్యకర్తలకి సంబంధించినటువంటి ఎలా అక్కడ ప్రవర్తించాలి, ఏ మేరకు డిసిప్లిన్ మెయింటైన్ చేయాలనేది కొంత ఉంటుంది కదా. అసలు ఆ ప్రసక్తి కానీ ఆ రకమైనటువంటి వ్యవహారం ఎక్కడ వైసీపీలో కనపట్లేదని కదా ఇప్పుడు పబ్లిక్ టాక్. అది మీకు నెగిటివే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఎగ్జాంపుల్స్ ప్రతిసారి మీరంతకీ కూడా మేము ఎలాగైనా కానీ మా ఇష్ట రీతిన మా కార్యకర్తలు అడ్డగోలుగా ప్రవర్తిస్తారు, కానీ వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులే. ఎంతవరకు పోలీసులు కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు అక్కడ చూస్తున్నారు విజువల్స్, అయ్యే కాదు గత 3 రోజుల్లో చూసాము. ఎన్ని చూడలేదు ఇవన్నీ. నేను ఇప్పుడు అంటేనేమో మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటారు, కానీ అక్కడ షర్ట్లు ఎప్పది చేసుకుని ఏంటా ఉద్రేకం లేకపోతే ఏంటా ఉన్మాదం నాకు అర్థం కాదు. ఇది ఒక పొలిటికల్ పార్టీ ఉండాల్సినటువంటి కల్చర్ అనేది. రెండోది దగ్గరలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, చిరు వ్యాపారులను బాగా చూసుకుంటారు జనరల్ గా. ఏదన్నా కనుక ఒక పార్టీ కార్యక్రమం జరిగితే నేను చూశాను స్వయంగా, నా చిన్నప్పటి నుంచి కూడా. ఒక ర్యాలీ కానీ ఒక ఆఖరికి ధర్నా లాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కార్యకర్తలు ఎలా సంయమనంతో ఉండాలని చెప్పేసి నాయకులు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితే వైసీపీలో కనపడటం లేదనేది. అలాగని చెప్పేసి మిగిలిన పార్టీలో ఉన్నాయంటే మిగిలిన పార్టీలో కూడా అటు ఇటుగా జనసేన పార్టీ అలాగే ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా. నేనేమంటున్నానంటే కానీ బేరీజ్ వేసుకుంటా ప్రజలందరూ కూడా ఎక్కడ శృతి మించుతున్నారు, ఎక్కడ లైన్ క్రాస్ చేస్తున్నారు. దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్ని తొక్కిపాడేస్తాము, రోడ్ల మీదే మందు తాగుతూ గెంతుతూ ఉంటాము, భయం గొలిపేటటువంటి ప్లకార్డులు ప్రదర్శిస్తాము, 2 గంటల పాటు రోడ్లని బ్లాక్ చేసేస్తాము, అటు ఇటు వాహనదారులను వెళ్ళనివ్వకుండా, బస్ స్టాండ్ల నుంచి బస్సులు బయటికి రానివ్వకుండా, లోపలికి వెళ్ళనివ్వకుండా. ఏం సార్ ఇది? మనం కూడా కొంత సహకరించాలి కదా ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యవస్థలకి, పోలీసులకి. అప్పుడు మనం క్వశ్చన్ చేద్దాం. మేము ఇవన్నీ తీసుకున్నా కానీ కావాలని కుట్రపూరితంగా ఇలా చేశారు, పోలీసులు వెనకెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ప్రశ్నిద్దాము. నేను మాట్లాడినా సార్? మాట్లాడండి సార్. ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్సుల గురించి కానీ రోడ్డు బ్లాక్ చేయడం గురించి కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది. వాటన్నిటికీ కూడా ముందుగా ఒక పార్టీ మీటింగ్ జరిగేటప్పుడు కానీ, ఒక పార్టీ రోడ్ షో జరిగేటప్పుడు కానీ ఖచ్చితంగా ట్రాఫిక్ని మళ్లించే చర్యలన్నీ కూడా పోలీసు వ్యవస్థ తీసుకుంటుంది. ఆ రూట్ లో ఎప్పుడైతే ఒక నాయకుడు తన ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పోలీసు వారికి ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ ను కూడా మళ్లించడం జరుగుతుంది. ఇక్కడ ట్రాఫిక్ కి ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. ఈ రోడ్డు ఊళ్ళో రోడ్డు, దాని పక్కనే హైవే ఉంటుంది. ఆ హైవే మీద ట్రాఫిక్ అంతా మళ్లించడం జరిగింది. ఆ ట్రాఫిక్ కి ఇబ్బందులు పడే పరిస్థితే లేదు. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న బొండా ఉమా గారి పరిస్థితి మీరు చూశారు. మేము శాంతియుతంగా రిలే నిరాహారదీక్షలు చేస్తుంటే మల్లాది విష్ణు గారి టెంట్ దగ్గరికి ఈ రోజున బొండా ఉమా గారు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆ టెంట్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయవలసిన అవసరం ఉందండి? అది శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కాదు. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు? కాదు సార్, 3 రోజుల క్రితం లేకపోతే గత 26 నెలలుగా జరిగిన వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు బోండా ఉమ్మ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారంటే ఇప్పుడు ఆయన తప్పు చేస్తే మీరు కూడా తప్పు చేస్తామని సమర్థించుకున్నారా? మీరు ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు. ఒక ఇన్సిడెంట్ ఏంటి సార్? సార్ రమేష్ గారు, మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి. మీరు పార్టీ ప్రతినిధి కాదంటం లేదు, మీ పార్టీని మీరు సమర్థించుకోవాల్సిందే. గత 26 నెలల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రోగ్రామ్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా, ఆఖరికి దారుణంగా ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు లేకుండా ఒక్క ప్రోగ్రామ్ చెప్పండి. నాకు అర్థం కాదు ఎందుకు జరుగుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడారు ఎవరో చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు అని చెప్పి. చిరు వ్యాపారులు అక్కడ మా సొంత కాన్స్టిట్యున్సీ అని చెప్తున్నా నేను. అక్కడ జరిగిందేంటో మీకు తెలుసా సార్? గబుక్కున వాళ్ళందరూ ప్రజలు ఒక్కసారిగా వచ్చేస్తే వాళ్ళ షాప్ రోడ్డు మీదకు ఉంటుంది. ఆ రోడ్డు మీదకు ఉండటంలో వాళ్ళందరూ కూడా మీదకు వచ్చేస్తున్నారని జనం దాంట్లోకి వెళ్ళిపోతే అక్కడ ఉన్న టేబుల్స్ అవన్నీ పడిపోవడం జరిగింది. వాళ్ళు ఇబ్బంది పడ్డారని చెప్పి వాళ్ళు మాట్లాడితే దానికి వెంటనే కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, మేము ఆ పార్టీ అభిమానులం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు చాలా ఇష్టం అని వాళ్ళే క్లియర్ గా చెప్పడం జరిగింది. కాదు మన పార్టీ అభిమానులు కదా అని చెప్పేసి టిఫిన్ క్యాంటీన్ తొక్కేస్తారు. కాదు, క్యాంటీన్ పై కప్పులు ఎక్కేసి తొక్కేస్తుంటే అక్కడ క్లియర్ గా విజువల్స్ లో కనపడుతుంటే నేనేమన్నా సార్ అక్కడ ఎవరు కావాలని వెళ్ళి ధ్వంసం చేయాలా? అన్ఫార్చునేట్ గా జరిగిన సంఘటన అది. కావాలని వెళ్ళి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధ్వంసం చేయాలా? ఇంకో విషయం కూడా మీరు మాట్లాడారు, షర్టులు ఓడదీసేసి చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి.
సార్ ఇప్పుడు 60,000 70,000 మంది జనాభా వచ్చారు ఆ రోజున. దాంట్లో ఒక్క వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించారు. ఆ ఒక్క వ్యక్తి ప్రవర్తించిన దాన్నే మీరు భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు తప్ప ఈ 60,999 మంది, సార్ ఒకటి 60,999 ఓకే, మీరు 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 సమర్థించుకుంటానంటే మీ విఘ్నతకు వచ్చే మీ విఘ్నతకి వదిలేస్తున్నాము. ప్రజలు సామాన్యులు మాత్రం చూసే దృష్టికోణం ఒకటి ఉంటుంది. షర్ట్ ఇప్పదీయటం అనేది సరే ఒక రకమైన ఫ్రెంజీ మూమెంట్ లో ఒక రకమైన ఎక్సైట్మెంట్ తో చేసేవాళ్ళు ఉంటారు. అందులో మందు కొట్టున్నారు చాలా మంది, అర్థమవుతుంది. సరే ఏ పార్టీ మీటింగ్లు పెట్టుకున్నా మందు కొడతామని అది కామన్ అయిపోయింది, పక్కన పెడతాను. నేనేమంటున్నానంటే అసలు ఆ ఊగిపోవటం ఏంటి, ఆ ఉన్మాదం ఏంటి, అసలు ఆ ఉద్రేకం ఏంటి, ఏందది? అది కదా అతను షర్టు విప్పింది. అతని బాడీ మీద ఉన్న రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారుల టాటూల్ని జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాలి అనే ఉద్దేశంతో అతను షర్టు విప్పి చూపించాడు తప్ప వేరే ఉద్దేశంతో షర్టు విప్పేసి అక్కడ ఏదో ఉన్మాదంగా ప్రవర్తించాలనే ఉద్దేశంతో అతను సరే సార్ ఓ పని చేయండి. ఇప్పుడు నాకు చెప్పారు కదా, నాకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే ఆంధ్రప్రదేశ్ లో మీ పార్టీ పట్ల చెడు అభిప్రాయం కలగకుండటానికి ప్రతి ఒక్కళ్ళ చెవుల్లోకి వెళ్లేటట్టుగా చెప్పండి. ఎక్కడ కార్టూన్ ఉంటే అక్కడ ఎప్పటికీ చూపించేస్తుంటారు. ఎందుకంటే ఫారిన్ కల్చర్ మనకు తెలుసు కదా, కార్టూన్ ఇప్పుడు అన్ని రకాల కల్చర్స్ వచ్చేసినాయి. కాదు సార్, అన్ని రకాల కల్చర్స్ వచ్చేసినాయి. ఏంటి ఈ కార్టూన్ కల్చర్, లేకపోతే ఈ దాన్ని ఏమంటారు, ఈ పచ్చబొట్ల కల్చర్, ఇది ఇంత ముందు ఉండేది కదా, ఇప్పుడు వచ్చేసినాయి. ఎక్కడ పడితే అక్కడ కూడా పొడిపించేసుకుంటున్నారు. ఇక చూపించేస్తామంటే నడి రోడ్డు మీద ఉన్నావా, ఎక్కడున్నావా ఏంటో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కదా, అప్పుడే కదా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క డిసిప్లిన్ చూసేది. గురునాథం గారు, ఇప్పుడు సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని అవతల వాళ్ళు ఫ్రెంజీగా ఉన్నారు అని చెప్పేసి ఎలాగూ కొన్ని నెలలుగా అర్థమవుతుంది. రెండు, ఆయనకి ఎలాగూ కూడా జనాకర్షణ ఎక్కువే. వచ్చే వాళ్ళల్లో కూడా యూత్ ఎక్కువ ఉంటారు. ఇవన్నీ తెలుసు. గత అనుభవాల దృష్ట్యా పెంచాలి కానీ పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించారనేది అక్కడ ఉన్నటువంటి ఆరోపణ. అందులోనూ రమేష్ గారు అక్కడ లోకల్, నిన్న ఆ ప్రోగ్రామ్కి ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఖచ్చితంగా నమ్మాల్సిందే. నేను కూడా ఇంతకుముందు డిబేట్లో చెప్పా, ఇది ఎట్లుందంటే మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళేమో అలా ప్రవర్తిస్తూ ఉంటారు, మేమేమో చూసి చూడనట్టు వదిలేస్తాం, ఇంకా మాట్లాడితే అవకాశం కల్పిస్తాము. సో దట్ ఆ పార్టీని ప్రజల్లో బ్యాడ్గా ఎంత అవకాశం ఉంటే అంతవరకు తీసుకువెళ్ళదామని ఒక పందా కనబడుతుందని నేనే స్వయంగా గత 2-3 సందర్భాల్లో, ఇటువంటి పర్యటన సందర్భంలో అన్నాను. ఇప్పుడు అదే నిజమవుతుందేమో అనిపిస్తోంది. ఏమంటారు? ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. చాలా అద్భుతంగా మాట్లాడారు రమేష్ గారు. మీ మధ్య సంభాషణ జనమంతా చూస్తూ ఉన్నారు. భద్రత అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం. ఇది రాజకీయాలకు పులవటానికి సంబంధం లేనటువంటి అంశం. దాన్ని రాజకీయ కోణంలో చూడటం వల్ల ఈ దేశంలో ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం, చాలా ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగించేటువంటి కార్యక్రమం ఉంది. పోలీసు ఎవరు ప్రభుత్వం ఉన్నా, ఎవరున్నా పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేస్తే అది మనకే ప్రమాదం. ఈ వ్యవస్థలో థ్రెట్ అసెస్మెంట్ అనేటువంటిది ఒక పోలీసు వ్యవస్థలో, ఇంటెలిజెన్సీ, పోలీసు, ఈ రెండు ప్రభుత్వం అంటే దాంట్లో ఒక పెద్ద భాగంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అసెస్ చేసి వీళ్ళకి ఎట్లా ఇవ్వాలా ప్రొటెక్షను, ఏ విధంగా సెక్యూరిటీ ఇవ్వాలా, ఇప్పుడు దాకా రమేష్ గారు చెప్పారు. అసలు దాన్ని మెజర్స్ ఏంటి, ఎట్లా అసెస్ చేశారు, అక్కడ రాలేదు, ఆయన పిలుపు మేరకు వెనక్కి వెళ్ళిపోయారు అనేది, ఇదంతా గొడ్డగాల్చి నెత్తి మీద వేస్తూ ఉన్నారు, బురద చల్లుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఉన్నప్పుడు కేంద్రంలో అమిత్ షా గారికి తీసుకెళ్ళి దాన్ని భద్రతా అంశం మీద మాట్లాడాలే కానీ పొలిటికల్గా అక్కడ స్టేట్ గవర్నమెంట్ విఫలమైపోయింది అనేటువంటి మాటలు మాట్లాడటం అనేది అది డొల్లతనం రాజకీయాల్లో. వీరు చేస్తున్నటువంటి నరమేధం, రాజకీయ నరమేధం ఎట్లా ఉందంటే రాష్ట్రంలో భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ రోజున 2 వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసే విధంగా ఉంది. ఈ విధంగా ఘర్షణ దారి తీసి ఇక్కడ ఏదో జరిగిపోతుంది స్టేట్లో అని కూటమి ప్రభుత్వం మీద గొడ్డగాల్చిన ఎత్తి మీద వేయాలని ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఒక్కటండి,
ఇక్కడ ఇందిరాగాంధీ గారు ఆ రోజున ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఉన్న సందర్భంలో కూడా అక్కడ వారు చేసినటువంటి తప్పిదానికి ఏ విధంగా బలిపసిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇందాక రమేష్ గారు అంటున్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది. అప్పుడు మీ గవర్నమెంటే ఉంది కదా, రాజశేఖర రెడ్డి గారు ఫ్లైట్ ఎక్కేటప్పుడు విమానం, అప్పుడు మీ వాళ్ళు ఎందుకు వారించలేకపోయారు? ఆ తర్వాత మీరు పరిటాల రవి గారిని ఏ విధంగా చెప్పి హత్య చేశారు సెక్యూరిటీ మధ్య? ఏ విధంగా మీరు గొడ్డలి పార్టీ వాళ్ళు వివేకానంద రెడ్డి గారికి, మరి ఇంత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నా కూడా మీరు చేయాలనుకుంటే ఏం చేయాలనుకుంటే బలవంతులు బలహీనుని చేరపట్టినట్టుగా చేసేసారు కదా. మరి అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద క్లైమర్ మోన్స్ పేల్ని గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఇంటెలిజెన్సీ, ఇది థ్రెట్ అసెస్మెంటు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది కాదు. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు నారా లోకేష్ గారు మరి మీరు ఏ విధంగా థ్రెట్ ఇచ్చారు, వాళ్ళ మీద ఎట్లా దాడి చేశారు? చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే కుప్పం చిత్తూరు జిల్లాలో ఏ విధంగా మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఉన్న అక్కడ మీ గవర్నమెంట్లో మరి తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారు? సరే, అవన్నీ పక్కన పెడదాం. మరి సుబ్రహ్మణ్యం గారు లేకపోతే ఇప్పుడు అడిగిన దానికి సమాధానం ఎట్లా అవుతుంది? అప్పట్లో వాళ్ళు అవన్నీ చేశారు కాబట్టి ప్రజలు ఇవన్నీ చూసి ఒక మ్యాండేట్ ఇచ్చారు. మీరు అప్పుడు అలా చేశారు కాబట్టి ఇప్పుడు మేము అలా చేసామని సమర్థించుకుంటారు గురునాథం గారు? మేము చేస్తున్నామని చెప్పట్లేదు సార్. ఇక్కడ వీళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు, రాజకీయ కోణంలో వాడుకోకూడదు. ఇప్పుడు ఇవన్నీ మనం ప్రాదేశికంగా తీసుకుందాం. అంటే నేను అనేది డెమోక్రసీలో మేము అధికారంలో ఉన్నా, మీరు అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా దీన్ని వైలేట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం అమిత్ షా దగ్గరికి పోయి ఇచ్చారే కానీ ఇక్కడ మీరు ఇప్పుడు ఎన్ని యాత్రలు చేశారు చెప్పండి? అన్ని యాత్రల్లో పోలీసులు ఉన్నారు. నిన్న ఎస్ఐ గారిని, లేడీ మహిళని ఎస్ఐని చూడకుండా మీ ప్రవర్తన తీరుతెన్నులు సమాజం అంతా చూసింది కదండి, మీడియాలో చూశారు. మీరు పోలీసు మీద ఏ విధంగా థ్రెట్ ఇస్తున్నారు? పోలీసులు ఎక్కడ సెక్యూరిటీ మీకు ఇవ్వగలుగుతారు? ఏ విధంగా పోలీసు మీద రెచ్చిపోతా ఉన్నారు మీరు? ఈ హల్చల్ చేయటం అనేది రాజకీయ కోణంలో తీసుకోకూడదు సార్. ఇది భద్రత అనేది ఎవరికైనా భద్రతే. ఇప్పుడు జగన్ గారికి Z+ కేటగిరీ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మీరు ఇప్పుడు ఈ గన్మెన్లందరిని పెట్టుకొని ఈ Z+ కేటగిరీని పెట్టుకొని హల్చల్ చేస్తూ జనాలను వేసుకొని పోయి ఒక పెద్ద కాన్వాయ్ తీసుకెళ్తా రాజకీయాల్లో ఇదో పెద్ద ప్రోటోకాల్ అన్నట్టుగా రాజకీయ కోణంలో మీరు చూపించడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఈ సమస్య రావడానికి, ఉత్పన్నం అవడానికి కారణం ప్రజాస్వామ్యంలో. సార్, డెమోక్రటిక్ సిస్టమ్, బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో భద్రత ఎందుకు వైఫల్యాలు చెందుతూ ఉన్నాయి? మనం తీసుకునే నిర్ణయాలు ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది మీరు అసెస్ చేయలేకుండా పార్టీ వాళ్ళు ప్రభుత్వం కంట్రోల్ చేయాలా, పోలీస్ కంట్రోల్ చేయాలని అంటే ఎంతమంది మీరు జనాభా వస్తా ఉన్నారు, ఏంటి మీ అసెస్మెంట్? ఇందా సురేష్ గారు చెప్పారు, అసలు మీకు ఒక ప్లానింగ్ లేదు, మాస్టర్ ప్లాన్ లేదు. అక్కడ ఉన్నటువంటి కొట్ల మీద పడతారు, చొక్కాలు ఇప్పదీసి చూపిస్తారు. ఇవన్నీ ఉద్రేకం ఎందుకండి? అసలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేదా? ఆయన అంతరిక్షం నుంచి ఏమైనా వచ్చాడా, ఎలియన్సా? అసలు చూడనట్టుగా ఆ భావోద్వేగాలు ఏంటి, ఎమోషనల్ ఏంటి, సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వబోతా ఉన్నాం? ఎవరి కోసం వచ్చాం మనం అక్కడికి? ఎవరిని కోసం వచ్చాం సార్? సమస్య కోసం వెళ్ళి మీరు కొండంతో వెలుకుని పట్టినట్టుగా అసలు అతను బీసీ నాయకుడు అయితే అతన్ని పలకరించకుండా పెట్టుకొని పొగాకోళ్ళని పలకరిస్తామని చెప్పిపోయి మీరు ఆ కొట్లన్నీ ధ్వంసం చేసి పోయినసారి మామిడికాయల వాళ్ళని పలకరిస్తామని చెప్పి చిత్తూరు ప్రాంతంలో ఆ మామిడికాయలు మొత్తం తొక్కిచ్చేశారు. ఏ విధంగా మీరు సమాధానం చెప్పగలుగుతారు జనాలకి? ఏ విధంగా ఎంతమంది పోలీసులు మీకు రక్షణ ఇవ్వగలుగుతారు? ఎంతమంది ఇవ్వగలుగుతారు? అసలు ఎక్కడన్నా రిమూవ్ చేశారు ఆ సెక్యూరిటీని? చెప్పండి మీరు. అరే మీరు సార్, ఆధారాలు ఉన్నాయా? శాస్త్రీయంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? క్లారిటీ వచ్చేసింది రమేష్ గారు. మా డిమాండ్ ద్వారా మేము ఎలాగూ మా వాళ్ళని, మా కార్యకర్తలు కంట్రోల్లో ఉండరు, కంట్రోల్లో ఉంచడానికి మేము ప్రయత్నం చెయ్యము.
మా వాళ్ళు వేరంగం సృష్టిస్తారు, కానీ మీరు మాత్రం ఎలాగైనా మీరు ఏది జరిగినా మీదే బాధ్యత, అది కనుక చేయకపోతే మీరు రాజీనామా చేయండి, సో దట్ మేము మళ్ళీ పవర్లోకి రావాలి, ఇదే కనపడుతుంది తప్ప మేము ఒక రాజకీయ పార్టీగా మాకు కొంత బాధ్యత ఉంటుంది, మేము కొంత మా కార్యకర్తలకు మేము చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి అన్న భావం కానీ ఆ రకమైనటువంటి వ్యక్తీకరణ కానీ అస్సలు కనపడటం లేదు. సరే, ప్రజలే నిర్ణయించుకుంటారు. అలాగే ఇప్పుడున్నటువంటి ప్యానల్ మెంబర్స్ యొక్క అభిప్రాయం కూడా తీసుకుంది మిగిలిన వాళ్ళే. ఒక్క నిమిషం బాజీ గారు. సో అది సార్, నాకు ఒక బేసిక్ డౌట్ వచ్చింది. 2014-19 మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతే. అప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం ఉంది, లేకపోతే టీడీపీ నాయకత్వంలో. మరి అప్పుడు ఆయన అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే రానటువంటి, అది కూడా రెగ్యులర్గా డైలీ రానటువంటి భద్రతాపరమైనటువంటి కన్సర్న్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అసలు అప్పుడు ఒక్కడు కూడా నాకు గుర్తులేదు, ఒక్కడు కూడా గుర్తులేదు. మరి ఇప్పుడు ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందంటే ఏమంటారు సార్? ఇది స్ట్రాటజీ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ వైసీపీనా, ఆర్ ఇట్ ఈస్ ద స్ట్రాటజీ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ గవర్నమెంటా? సురేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు గురునాథం గారికి, అట్లాగే మిత్రుడు రమేష్, కృష్ణాంజలి గారికి, మన వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అందరికి నమస్కారం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఇప్పటికే గతంలో కూడా అనేక సార్లు ఈ చర్చలు జరిగినాయి. ఆఖరికి హైకోర్టుని కూడా వీళ్ళు ఆశ్రయించారు, మాకు భద్రత ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సరైన చాలినంత భద్రత ఇవ్వట్లేదు అని చెప్పేసి. సాధారణంగా ఏంటంటే, ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత అనేది ఏ అంశం మీద ఇస్తారంటే, అతనికి థ్రెట్ ఏమైనా ఉందా, ప్రాణహాని ఉందా, లేకపోతే అతని మీద ఇంటెలిజెన్స్ ప్రాణహాని ఉందా అనేది ఎవరు నిర్ణయిస్తారు? కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్ణయించి ఒక నివేదిక ఇస్తుంది, ఇతనికి ప్రాణహాని ఉందని. దాని ఆధారంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన ఆధారంగా సెక్యూరిటీ ఇంత ఇవ్వాలనేది ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 136 మందిని పోలీసుల్ని సెక్యూరిటీగా ఇచ్చారు. అట్లాగే అన్ని ముఖ్యమంత్రి ఉండాల్సిన టోటల్ వ్యవస్థ అంతా కూడా ఉండేది. ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటికీ కూడా జడ్+ కేటగిరీ సెక్యూరిటీనే మెయింటైన్ చేస్తున్నారు. ఆయనకి రికార్డ్స్ ప్రకారం చూస్తే ఆయనకి 58 మంది పోలీస్ ప్రొటెక్షన్ ని యాజ్ పర్ ది రూల్స్ ఇస్తున్నారు నేటికి. యాక్చువల్గా మరి అది నిబంధనల ప్రకారంగానే సెక్యూరిటీ ఇస్తున్నారు. వీళ్ళు మరి జనాన్ని లక్షలాది మందిని మరి తరలించేసుకొని ప్రతి ఒక్క స్థానిక నాయకులకి ఒక టార్గెట్లు ఇచ్చి లక్షలాది మందిని పోగేస్తే అంతమందికి సెక్యూరిటీ ఎట్లా కల్పించగలుగుతారండి? ఇంకొకటి ఏంటంటే, సెక్యూరిటీ ఇచ్చే ఒక ప్రొసీజర్, ప్రోటోకాల్ ఉందండి. పోలీసు వారు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు ఎన్ని వాహనాలు వెళ్ళాలి, ఎంతమందిని కార్యకర్తలు వస్తున్నారు, అట్లాగే ఎక్కడ మీ కార్యక్రమం జరుగుతుంది, ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు ముగిస్తారు, అట్లాగే రూట్ మ్యాప్, ఇవన్నీ కూడా పోలీసు వారికి ఇస్తే వాళ్ళు దాని ప్రకారంగా ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఇంతమంది జనం వస్తారు, కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళ పోలీస్ ఫోర్స్ నియమిస్తారు. ఇది ప్రొసీజర్ జనరల్ గా ఎవరికైనా కానీ వీళ్ళు అడ్డగోలుగా ప్రతిసారి ఇదే లొల్లి, ఇదే తగాదా, ప్రతిసారి కూడా ఇష్టం వచ్చినట్టు జనాన్ని పోగేయటం. అందులో ఇప్పుడు ఇందాక మీరు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు సురేష్ గారు. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అప్పుడున్న పరిస్థితి వేరు. ఆనాడు వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నాయకుల్లో ఒక రకమైన ఒక క్రమశిక్షణ ఉండేది, పొలిటికల్ క్రమశిక్షణ ఉండేది. ఇవాళ అది లేదు. ఇవాళ వైసీపీలో అరాచకం ఎక్కువైపోయింది, కార్యకర్తల్లో విశృంఖలత్వం ఎక్కువైపోయింది, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారు. అక్కడ హాజరయ్యే కార్యకర్తలు సగానికి పైగా మంది మాదక ద్రవ్యాలు, మందు గాని, గంజాయి గాని, ఇంకోటి గాని సేవించి మరీ ఎగురుతున్నారు. ఆ కల్చర్ మారిపోయింది. ఆ కల్చర్ మారిపోబట్టే ఇవాళ ఆ రకమైన అసలు ఆ ర్యాలీ చూస్తే, ఆ రోడ్ షో చూస్తే భయానక వాతావరణం కనిపిస్తా ఉంది. సామాన్య ప్రజలు ఎవరు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద గారు నిజంగా అభిమానంతో చూద్దాం ఆయన్ని అని చెప్పేసి వచ్చి చూసే పరిస్థితి కూడా లేనట్లుగా అక్కడ వ్యవహారాలు ఉన్నాయి. దీనికి కారణం వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మార్పు తేవాలనేది, ఇది ప్రజల్లో వీళ్ళకి ఏదో పేద అభిమానం ఉందని చెప్పేసి మెసేజ్ వెళ్ళదు ఈ రకమైన ర్యాలీ తోటి.
ఈ రకమైన రోడ్ షోలతో అట్లా వెళ్ళదండి. ఈ అరాచక మోకతోటి వైసీపీ వాళ్ళు చెలరైపోతున్నారు అనే ఒక మెసేజే వెళ్తుంది. అది మీకే నష్టం, అది గ్రహించాలి ముందు. అట్లాగే అమిత్ షా దగ్గరికి వెళ్ళారు, అమిత్ షాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, మాకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఇవ్వటం లేదని చెప్పేసి. కేంద్రం ఏం చేస్తుందండి? కేంద్రం సిఆర్పిఎఫ్ కానీ లేకపోతే వాళ్ళ ఇంకొక ఇది ఉంది వింగ్, ఆ వింగ్ ని కానీ ఇది ఏఎస్జి ఎన్ఎస్జి అనేది వింగ్ ఉంది. ఎన్ఎస్జి కానీ సిపిఆర్ఎఫ్ కానీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం అధీనంలో సెక్యూరిటీ ఫోర్సెస్. వీళ్ళని ఏమైనా ఇవ్వమని అడిగారా? వీళ్ళు వెళ్ళి అడిగారండి? అడిగితే వాళ్ళు మళ్ళీ ఇంటెలిజెన్స్ బ్యూరో తోటి చెక్ చేయిస్తారు దీనికి థ్రెట్ ఉందా అని చెప్పేసి. గతంలో ఒక హైకోర్టులో ఒక 2020 జూన్ లో హైకోర్టులో ఇదే అంశం మీద వాదోపవాదాలు జరిగినప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వచ్చి సాక్ష్యం చెప్పింది, అక్కడ రిపోర్ట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ప్రాణహాని లేదు, లైఫ్ థ్రెట్ అనేది లేదు అని హైకోర్టులో స్వయంగా ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ఇచ్చింది, నివేదిక. ఇంకా ఫర్దర్ గా ఏం చేస్తారండి? చేయాల్సింది మీరే. పార్టీ వైసీపీ పార్టీయే క్రమశిక్షణలో ఉంచుకోవాలి. ఇట్లాంటి అరాచకాలు కానీ ప్రాణ నష్టాలు కానీ లేకపోతే ఈ హాజరైన వాళ్ళకి మరి దెబ్బలు తగలటం కానీ ఇలాంటివి లేకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఆ కార్యక్రమాన్ని నిర్వహించే పార్టీదే కానీ ప్రభుత్వంతో పోలీసులతో కేంద్రాలతో ఎట్లా అవుతుంది? కాదు కదా. మీకు ఎంతవరకు ఇస్తారో అంతవరకు ఇస్తారు ప్రొటెక్షన్. ఆ రకంగా కూడా ఇవ్వకపోతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తప్పు, అది కూడా ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాలి. కానీ అక్కడ పరిమితికి మించి మీకు పర్మిషన్ ఇచ్చిన దానికంటే మించి మీరు జన సమీకరణ చేసి అక్కడ అరాచక కరాల నృత్యాలు చేస్తా ఉంటే ఎట్లా ఇస్తారండి? ఒక విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న వాళ్ళని ఎలా చేస్తారు? ఎవరికి రక్షణ కావాలి? ప్రజలకు కావాలి. అక్కడ ఈ వైసీపీ కార్యకర్తల నుంచి ప్రజలకు రక్షణ కావాలి, అంతేగాని జగన్మోహన్ రెడ్డికి కాదు కావాల్సింది రక్షణ. పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తే కనుక ప్రజలను రక్షించడానికి పోలీస్ ప్రొటెక్షన్ కావాల్సిన పరిస్థితి ఉంది అక్కడ ఈ ర్యాలీల్లో. కాబట్టి ఏంటంటే ఇకనైనా కానీ ఆత్మవిమర్శ చేసుకోండి, కరెక్ట్ గా వెళ్ళండి, గౌరవంగా ఉంటుంది. డిగ్నిఫైడ్ ర్యాలీలు పెట్టండి, డీసెంట్ ర్యాలీలు పెట్టండి, డీసెంట్ గా రోడ్ షో నిర్వహించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారో, ఏ పర్పస్ తో వెళ్తున్నారో ఆ రోడ్ షోలో ఆ పర్పస్ ని సక్రమంగా నిర్వర్తించనేయండి. సీనియర్ అప్పరాజు దగ్గరికి వెళ్ళారు, ఏమన్నా ఫలితం ఉందా? ఏమీ లేదు. ఎవరిని పరామర్శించారు? వెనక్కి వచ్చేసారు. కారణం ఏంటి? దానికి ఎవరు బాధ్యులు? అలాగే పొగాకు రైతులు అన్నారు, మనం మిర్చి రైతులు అన్నారు. సక్రమంగా రైతులు మన ఘోష విన్నారా? ఆ రైతుల ప్రాబ్లమ్స్ మీద అడ్రస్ చేశారా? అదేం జరగట్లేదండి. ఇక్కడ బల ప్రదర్శన కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలను రూపొందిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఆ బల ప్రదర్శనలో భాగంగానే స్థానిక నాయకుల్ని ఉసిగొల్పి టార్గెట్లు ఇచ్చి జనసేకరణ చేస్తున్నారు. ఇది ఎలా జనసేకరణ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఏమేమి ఇస్తారో, ఏమేమి ఆఫర్స్ ఇస్తారో జనాన్ని రావడానికి అందరికీ తెలిసిన విషయమే. ఆ ఆఫర్ల ద్వారానే ఇదంతా కూడా జరుగుతుంది. ఇది గ్రహించండి. ఇది మంచికి కాదు, మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇది గ్రహించి మీరు మార్చుకోండి, పంధాన్ని మార్చుకోండి. Z+ కేటగిరీ అమల్లో ఉంది, దాని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారంగా మీకు ప్రొటెక్షన్ ఇస్తున్నారా లేదా, ఆ పాయింట్ వరకు కన్ఫైన్ అవ్వండి. అంతేగాని మీరు లక్షల మందిని పోగేసి మరి 50,000 మంది పోలీసులు పెట్టమంటే ఏ ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు. ఇది గ్రహించాల్సిన అంశం, ఈ ప్రజలు కూడా గ్రహించాల్సిన అంశం అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది కొత్త కాదండి, గతంలో జరిగిన ర్యాలీలో కూడా ఇదే. 20 వాహనాలుగా అనుమతిస్తే 100 వాహనాలతో వెళ్తారు వీళ్ళు. 10,000 మందికి అనుమతిస్తే లక్షలాది మందిని పోగేస్తారు. మీకు బలం ఉన్న సంగతి, నిజంగా బలం ఉంటే ప్రదర్శించుకోవాల్సిన అక్కర్లా, మీరు ఇట్లా ప్రదర్శించుకోవాల్సిన పనిలే. మీకు నిజంగా బలం ఉంటే జనమే గుర్తిస్తారు, మీ బలాన్ని జనమే గుర్తిస్తారండి. ఈ బల ప్రదర్శన దేనికండి? ఓకే, కృష్ణనీల్ గారు, మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. స్క్రీన్ మీద కనపడకపోయినా కానీ మీరు వచ్చే ముందు రమేష్ గారితో చాలా సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. ఆయనతోనే స్టార్ట్ చేసి ఆయన లోకల్గా ఉన్నటువంటి వైసీపీ ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఓపెన్గానే హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా ఒక 2 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది కాబట్టి మేము రోడ్ షో ఉంటుందని కూడా చెప్పాము అని అంటున్నారు. రోడ్ షో పర్మిషన్ ఇచ్చిన పోలీసులు తప్పు పట్టాలా, లేదంటే కనుక రోడ్ షోని దాన్ని ఏమంటారు, ఒక బల ప్రదర్శనగా మనం మాట్లాడుకుని బోరు కూడా కొట్టింది. వారం క్రితమే కదా వైజాగ్లో చూసాము, అంతకుముందే కదా
ఆ, అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము. కాబట్టి అసలు జనరల్గా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని ముందే తెలిసినప్పుడు సెక్షన్ 30 అని ఏదో చెప్తారు, ఇంతమంది కన్నా అలో చేయమని చెప్పేసి చెప్తారు. మరి ఎందుకని వైసీపీకి మాత్రం వెసులుబాటు ఇస్తున్నారు? గత ప్రభుత్వ హయాంలో అసలు ఇళ్ళ నుంచి బయటికి రానివ్వనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కదా. నేనేదో టీడీపీ వాడికి చెప్పటం లేదు, నాకు సంబంధించినటువంటి కొన్ని కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ వాళ్ళు చెప్పినదే నేను ఇక్కడ ఉటంకిస్తున్నాను. ఎక్కడికక్కడ పీడీ యాక్ట్ పెట్టేసి బయటికి కూడా రానివ్వలేదు కదా. మరి అప్పుడు లేనటువంటి పరిస్థితులు ఇప్పుడేమో కొత్తగా ఎందుకు ఏమొచ్చాయి? మరి ఎందుకని ప్రభుత్వం ఆ రకంగా సహకరిస్తుంది వైసీపీకి? సహకరించడం ద్వారా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు, వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళు ఏమైనా అమలు చేస్తున్నారా? దీనికి అడ్డుకట్టపడేది అసలు ఇప్పుడు సెంటర్కి వెళ్ళారు కాబట్టి సెంటర్ అసలు ఏం జరిగిందనేది మొత్తం మీద అసలు ఆ రోజు జన సమీకరణ కానీ, ఎక్కడెక్కడి నుంచి జనాలు వచ్చారు, వాళ్ళు ఏమేం చేశారు ఆ ఊళ్ళో, అవన్నీ కూడా బయటికి తీస్తే అసలు ఎక్కడ ఫెయిల్యూర్ అనేది కూడా ఒక అసెస్మెంట్ చేయొచ్చు కదా. ఆ రకమైన చేసే పరిస్థితి ఉందంటారా అటు సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో కానీ స్టేట్ గవర్నమెంట్ స్థాయిలో కానీ? సార్ సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నేను మీ ఇంట్రో దగ్గర నుంచి అందరూ మాట్లాడింది కూడా నేను విన్నాను. ఇప్పుడు బాజీ గారు మాట్లాడిన దగ్గర నుంచి నేను కొనసాగిస్తాను. బాజీ గారు ఒక కోణాన్ని చెప్పారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ రాహిత్యము అనేటువంటికి సంబంధించినటువంటి అంశం, వాళ్ళు పద్ధతి మార్చుకోవాలి అనేటువంటి అంశాల గురించి చెప్పారు ఆయన. అది ఆయనకు సంబంధించినటువంటి అభిప్రాయం, అది ఒక కోణం మాత్రమే. రెండవది ఏంటి అని అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతమంది జనాన్ని ఎందుకు గ్యాదర్ చేస్తుంది అనేటువంటి అంశం మీద కొన్ని విషయాలు బాజీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. నా అభిప్రాయం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి మొన్న ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశము అందరికీ తెలిసినటువంటి విషయమే, వైనాట్ 175. మేము తప్ప ఎవరు గెలవకూడదు ఆంధ్రప్రదేశ్లో, ప్రజల మద్దతు మాకే ఉండాలి అని ఆయన కోరుకున్నారు. అంత ప్రజా మద్దతు ఉంది అని కూడా ఆయన భావించి ఉన్నారు. మరి తీరా ఆయన చేసినటువంటి తప్పులు, ముఖ్యమంత్రిగా ఆయన ఫెయిల్యూరు, ఇవన్నీ అంశాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు. ఏమని? ప్రతిపక్షంగా కూడా పనికిరావు జగన్మోహన్ రెడ్డి అని 11 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ప్రజల తీర్పు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జీర్ణించుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారు? లేదు మా జగన్మోహన్ రెడ్డికి ప్రజల మద్దతు విపరీతంగా ఉంది, ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అని చూపించుకోవాలి అనేటువంటి వాళ్ళ తాపత్రయంతో ఈ కార్యక్రమాలన్నీ డిజైన్ చేసుకుంటున్నారు. ఇందాక రమేష్ గారు చెప్పినప్పుడు ఆయన ఏమంటారు, ఇవన్నీ కార్యకర్తలు వాళ్ళంతటా వాళ్ళు వస్తారండి, మేమేం వాళ్ళని గ్యాదర్ చేయము, మాకు అవసరం లేదు, కార్యకర్తలు మా జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది వచ్చేస్తున్నారు అని ఆయన చెప్పారు. అది వాళ్ళు ప్రజలకు కల్పిస్తున్నటువంటి భ్రమ. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతాలకు వెళ్తున్నాడో ఆయా ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి టార్గెట్ ఇచ్చి మరి జనాన్ని గ్యాదర్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, ఇది నా అభిప్రాయం. ఈ విధంగా జనాన్ని గ్యాదర్ చేయటం ద్వారాగా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఎంత ఉంది అని చెప్పుకోవాలి అని, భవిష్యత్తులో 2029 ఎన్నికలకు వెళ్ళటానికి కావాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 11 సీట్లు ఉంటే మరి ఇంకా ఎంత దిగజారిపోయిద్దో అనేటువంటి ఒక భయంతో ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డిని జాకీలేసి లేపుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది కృత్రిమమైందనే నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను. లేదా బాజీ గారు ఇంకొక అభిప్రాయం చెప్తారు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఇంకొక అభిప్రాయం చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా బలం అని అంటది. ఇది ప్రజలు తెలుస్తారు రేపు పొద్దున 29 ఎన్నికల్లో. మీకు 11 సీట్లు వచ్చాయి 24 ఎన్నికల్లో. 29 ఎన్నికల్లో ఏం వస్తాయి? లేదంటే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి సెప్టెంబర్ నుంచి జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఏమన్నా ప్రజల మద్దతు వస్తుందా? ప్రజలు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి తిరిగి ఆలోచిస్తున్నారా? కూటమి ప్రభుత్వం మీద
వైసీపీ అనుకునేటువంటి విధంగా వ్యతిరేకత, అసంతృప్తి ఉందా, ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది జనాభాని కృత్రిమంగా తనకి ఎంతో ఇమేజ్ ఉందని చెప్పుకోవటానికి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి భద్రతకు కూడా, ఆయన ప్రాణాలకు కూడా ముప్పు వచ్చేటువంటి పరిస్థితుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా క్రియేట్ చేసుకుంటాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఉన్నటువంటి తప్పు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడికి పూర్తి స్థాయి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ భద్రతని ఎలా రివ్యూ చేస్తారు అని అంటే, సెక్యూరిటీ రివ్యూ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అనేది ఉంటుంది. ఇంటెలిజెన్స్ లోనే అది సపరేట్ వ్యవస్థ. అది స్టేట్ సెక్యూరిటీ వింగ్ ఒకటి ఉంటుంది, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్. సెంట్రల్ లో కూడా ఇంటెలిజెన్స్ లో సెక్యూరిటీ వింగ్ ఉంటుంది. వీళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ జరిపి ఉన్నటువంటి భద్రత ఇచ్చేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత విషయంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా థ్రెట్ లేకపోతే ఎవరికైనా భద్రత కుదించాలా, తొలగించాలా, లేదు అంటే కొత్త వాళ్ళకి ఎవరికైనా భద్రత కల్పించాల్సిన ప్రపోజల్స్ ఉన్నాయా, ఇవన్నీ స్టేట్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ చూస్తుంది. ఇక్కడ సెంటర్ లో కూడా సెక్యూరిటీ వింగ్ చూస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి Z+ భద్రత ఎవరు, కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతే, ఇది స్టేట్కి ఏం బాధ్యత లేదు అని అనుకునేటువంటి వాళ్ళు పొరపాటు. Z+ కేటగిరీ కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వమే కావాల్సిన Z+ కేటగిరీకి సంబంధించినటువంటి కమాండోస్ వాళ్ళన్నిటిని కూడా వాళ్ళే కేటాయిస్తారు. వీళ్ళకి ఎంతమంది సిబ్బంది ఆయన టూర్లో వెళ్ళాలి, ఆయన టూర్లో ఎంతమంది ఉండాలి, ఆయన వెహికల్స్ సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎంత ఇవ్వాలి, అదే విధంగా రోప్ పార్టీ ఏ విధంగా ఉండాలి, ఆయన వెళ్ళేటువంటి రూట్ ఏ విధంగా సెక్యూరిటీ నిర్ణయించాలి, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సెక్యూరిటీ వింగ్ చూడాల్సినటువంటి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం దీనికి Z+ కేటగిరీ ఇచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగే వీటిని రివ్యూ చేయాలి, వీటిని అమలు చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. మరి ఇప్పుడు రోప్ పార్టీని ఏర్పాటు చేయటం కానీ, అదేవిధంగా ఆయన హెలిప్యాడ్ చుట్టూ సెక్యూరిటీ ఏర్పాటు చేయటం కానీ, ఆయన రోడ్డు పొడవునా వెళ్ళేటువంటి క్రమంలో ఆయన ఎక్కడికైనా ప్రజల మధ్యకు వస్తే ఆయనకి ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కానీ, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖే చూడాలి. దీంట్లో మనం ఏం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో జనాన్ని గ్యాదర్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయం వరకే చూస్తున్నాం. అంత వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళందరూ జనం వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారు, మేమేం పిలవట్లేదు అని చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ లేకుండా, ఇబ్బంది లేకుండా రోప్ పార్టీలను ఏర్పాటు చేయటం, అవసరమైతే ఆయన దగ్గరికి జనం రాకుండా చూడటం, ఇబ్బంది లేకుండా చూడటం, ఒకవేళ వాళ్ళు అదుపు తప్పితే వాళ్ళని అదుపు చేయటము, అవసరమైతే లాఠీ చార్జ్ కూడా చేయడం, ఇవన్నీ పనులు పోలీస్ శాఖ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖే చూసుకోవాలి. ఒకవేళ లాఠీ చార్జ్ అది చేస్తే రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనొచ్చు, మా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి జనం ఎక్కువ వస్తుంటే వీళ్ళు తట్టుకోలేక లాఠీ చార్జీలు చేస్తున్నారని రేపొద్దున వాళ్ళు అనొచ్చు. కాబట్టి అన్ని చూసుకొని పోలీస్ శాఖ చాలా సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఏం థ్రెట్ ఉంది అనేటువంటి అంశాల్లో ఎవరికైనా అనుమానాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగింది అనేటువంటిది పోలీసు రికార్డులో ఉన్నటువంటి అంశం. కోడి కత్తితో పొడిచినా, ఇంకో దాంతో పొడిచినా ఓ మనిషి వచ్చి పొడిచాడు. అదేవిధంగా మొన్న ఎన్నికల సమయంలో రాళ్ళు వేశారు. ఇవన్నీ కూడా ఆయన సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలే. అన్నిటి విషయాల్లో భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మీద ఉంటది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగ అదుపు తప్పి వ్యవహరిస్తుంది, జగన్మోహన్ రెడ్డి కావాలని జనాన్ని గ్యాదర్ చేసుకుంటున్నారు ఇలా అనేటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి సమాధానం ఏంటి అని అంటే,
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి పార్టీ, మీరే ఇందాక ప్రస్తావన కూడా చేశారు సురేష్ గారు, అన్ని రాజకీయ పార్టీలు ఇదే తరహాలో కొంత అదుపు తప్పి కార్యకర్తలు కూడా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు ప్రస్తావన చేశారు. అందుకే ఒక ఉదాహరణ చెప్తాను. కందుకూరులో రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసేసి, రోడ్డు మొత్తాన్ని కూడా ఒక ఫ్లెక్సీలతో ఇరుకుగా చేసేసి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి రోడ్ షో వల్ల తొక్కిసలాట జరిగి మనుషులు జరిపారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ. దాని తర్వాత గుంటూరులో ఒక తొక్కిసలాట జరిగి తెలుగుదేశం సంబంధించిన దాంట్లో కొంతమంది చనిపోయారు. దీని తర్వాత అసలు ఈ విధంగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి జనాన్ని ఎక్కువ గ్యాదర్ చేస్తున్నారు, ఇవన్నీ అంశాలు చెప్పి అసలు ఇలాంటి సభలు సమావేశాలు పెట్టకూడదని జీవో 1 తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అది కోర్టు ముందు నిలబడలా. ఎవరైనా సభలు సమావేశాలు పెట్టుకునేటప్పుడు మీరే భద్రత కల్పించాలయ్యా, మీరు జీవోలు ఇచ్చి వాళ్ళని పెట్టుకోవద్దు అంటే కుదరదు అని ప్రభుత్వం, వైసీపీ చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 1 హైకోర్టు రద్దు చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గ్యాదరింగ్ సంబంధించినటువంటి విషయంలో పోలీస్ శాఖ ఎన్నైనా సూచనలు చేయమనండి. వాళ్ళ సూచనలు చేసి దాన్ని అమలు చేసే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖది. అదే విధంగా అక్కడ ఘర్షణ జరగాల్సిన లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖది. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు ఏర్పడితే అది మన ప్రజలకు భద్రతకు సంబంధించినటువంటి విషయంలో చాలా కీలకమైనటువంటి అంశం. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన భద్రతకు ఏ విధంగా ముప్పు వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటది. ఇందాక ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి గోండా ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు తెలియజేసేటువంటి క్రమంలో వాళ్ళు ఏమైనా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు ఉంటే దాన్ని పోలీసులు మాత్రమే అదుపు చేయాలి తప్ప గోండా ఉమామహేశ్వరరావు వెళ్ళి తెలుగుదేశం జెండాలు పెట్టుకొని వాళ్ళ ఫ్లెక్సీలు తొలగించి వాళ్ళ యొక్క టెంట్లు తొలగించి దౌర్జన్యం చేసేటువంటి హక్కు అధికారం తెలుగుదేశం పార్టీకి లేదు, గోండా ఉమామహేశ్వరరావుకి అస్సలు లేదు. ఒక ఎమ్మెల్యే శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి విధంగా వ్యవహరించడం అనేది తప్పు. ఇది మీరు గమనించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దీన్ని పుణికి పుచ్చుకున్నారు. మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి వెళ్తే చంద్రబాబు నాయుడు అదొకటే కాదులేండి. విజయవాడలో అధిష్టానం యొక్క దృష్టిలో ఉండటానికి కొంతమంది నాయకులు ఉన్నారు, మనకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళతో పాటు మరి ఆయన ఈ రోజు ఒకటి జరిగింది కదా, నువ్వేనా నీకన్నా గొప్పగా నేను అడ్డుకోగలనని చెప్పేసి బల ప్రదర్శనలు, రక్తాలతో రాయటాలు, రక్తాలతో తిలకం దిద్దటాలు ఉన్నారు కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళు, అది కాక బోండా ఉమామహేశ్వర గారు నిన్న 4 రోజుల క్రితమే కదా ఇల్లు వచ్చాడు అధిష్టానం పిలిపిస్తే. ఇప్పుడు హీ వాంట్స్ టు బి ఇన్ ద గుడ్ బుక్స్ అనమాట. గుడ్ బుక్స్ అంటే బ్యాడ్గా ప్రవర్తించి గుడ్ బుక్స్లోకి ఎక్కాలని కోరుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే వెరీ అన్ఫార్చునేట్ థింగ్, మీతో సహా సార్ ఏమనుకోవద్దు, ప్రజల కన్నా కూడా నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలు నలిగిపోతున్నారు. ప్రజల భద్రత గురించి ఆలోచించాల్సిన సమయంలో మనం జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ గురించి, చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. Z+ కేటగిరీలో వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. రాళ్ళు పడితే పడింది, జనాల మీద పడిని, జనాలు చచ్చిపోయారు. అలాగే ఈ రకమైనటువంటి విన్యాసాలు చేస్తుంటే బైకులతో సైలెన్సర్లు తీసేసి, షర్ట్లు తీసేసి భయభ్రాంతులకు గురి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం భయపడ్డా, ఆయనకి ఏం ఇబ్బంది లేదు. భయపడుతున్నది ప్రజలు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయి గంటల తరబడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టాండుల్లో కూర్చొని బస్సులు ఎందుకు రావట్లేదా అని చెప్పేసి అయోమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ భద్రత కల్పించాల్సింది ఎవరికి అనేది ఒక మౌలికమైనటువంటి ప్రశ్న తలెత్తుతుంది. వీరి రాజకీయ విన్యాసాలకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను ఫైనల్ గా నా కంక్లూజన్ చెప్తా చాలా క్లుప్తంగా, వెంటనే చెప్తా చాలా క్లుప్తంగా. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజలకు ఇచ్చేటువంటి భద్రత కన్నా కూడా, వాళ్ళకి కేటాయించేటువంటి పోలీసుల కన్నా కూడా విఐపీల సెక్యూరిటీ కోసం ఎక్కువ పోలీసులను వినియోగిస్తున్నారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా రివ్యూ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, గోండా ప్రస్తావన వచ్చింది కాబట్టి అది గురించి నేను చెప్పను. కానీ
నాకు వైఎస్ఆర్ తెలిసి కాంగ్రెస్ పార్టీ కొన్ని అధికారం ప్రతి ఉన్నప్పుడు జిల్లాల నుంచి బస్సుల్ని వైఎస్ఆర్ పట్టుకెళ్ళి కాంగ్రెస్ అక్కడ పార్టీ అధికారం పెట్టారండి. ఉన్నప్పుడు అప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు. కుప్పం నియోజకవర్గంలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో పట్టుకెళ్ళి అక్కడ ఒక మాట పెట్టారు. ఒక్క బస్సు దొరక్క ప్రజలు ఇబ్బంది పడ్డారు. అదే సార్ నేను అన్నది అందరినీ అంటున్నాం సార్. అందరినీ అక్కడ ప్రజలను గాలికి వదిలేశారు, ప్రజల భద్రత వదిలేశారు, ప్రజల ఇబ్బందులను వదిలేశారు. ఎంతకీ మా నాయకుడే ధర్నా చౌక్ లో ధర్నా ఏమండి చేసుకొని కుప్పం నియోజకవర్గంలో ఒక మాట అండి, చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నటువంటి సందర్భంలో అదే రోజు అదే సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ర్యాలీకి అనుమతి ఇచ్చి ఘర్షణలు సృష్టించేటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలకి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. ప్రభుత్వం కూడా దానికి సపోర్ట్ చేసింది, పోలీసులు కూడా సపోర్ట్ చేశారు. ఇలాంటి అప్రజాస్వామికమైన చర్యలను ప్రజలు అంగీకరించలేదు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు గోండా లాంటి ఘటనలకిన పదే పదే ఇంకా కొన్ని చోట్ల జరిగితే కూటమి ప్రభుత్వాన్ని మీద కూడా అలాంటి వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంది. రైట్. సార్, ఎనీవే నాకు తెలిసి అయితే ప్రపంచంలో ఏ దేశంలో ధర్నా చౌక్ అనేది ఉంది సార్ విజయవాడలో. ఇంతకన్నా గొప్ప ఫాలోయింగ్ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు ఉన్నారు. అలాగే సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళు సింగర్స్ అవ్వచ్చు, లేదంటే కనుక సినిమా స్టార్స్ అవ్వచ్చు. ఈ రకమైనటువంటి మాప్ కల్చర్, ఈ రకమైనటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా బిహేవ్ చేయటం, అదేమంటే అభిమానం అని చెప్పేసి ఒక పేరు మీద నేను ఈ దేశంలో పర్టికులర్గా ఈ రాష్ట్రంలోనే ఎక్కువ చూడాల్సి వస్తుంది. సో ప్రజలు వీటన్నిటిని గమనించుకొని మార్కులు వేసుకుంటూ వెళ్తారు. దాని ప్రకారంగా అది మా గొప్పతనం అని చెప్పేసి మీరు ఈ లోపల మీరు దాన్ని ఏమంటారు, మీ మనస్సాక్షికి చెప్పుకొని సమాధాన పరుచుకుంటారా, లేదంటే రేపు వచ్చేటటువంటి రిజల్ట్స్కి వెయిట్ చేస్తారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.